ప్రియమైన దేవుని సంగమా, కుడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో నా శుభాభివందనాలు. ఈరోజు కొన్ని విలువైన సంగతులు మన భక్తి జీవితంలో బలపడడానికి అవసరమైన సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మానవ జీవితంలో మనుషులుగా మనం ఎలా ప్రవర్తిస్తుంటామంటే, ఎదుటివాడు కొన్న స్థాయిని బట్టి మనం మాట్లాడుతుంటాం. పిల్లలతో అయితే ఎలా మాట్లాడుతుంటాం, యవనస్తులతో ఎలా అయితే ఎలా మాట్లాడుతుంటాం, కొంత పెద్ద వయసు వచ్చిన వారితో మనం ఒకలా మాట్లాడుతుంటాం. స్థాయిని బట్టి మనం మాట్లాడుతుంటాం, స్థాయిని బట్టి వారికి మనం సమాధానం చెబుతూ ఉంటాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తన స్థాయిని బట్టి మాట్లాడాలని మనకు అర్థమవుతున్నప్పుడు, మనుషులుగా మనం చేయవలసిన పని ఏంటంటే, మన స్థాయికి తగ్గ పనులు చేస్తుండాలి, మన స్థాయికి తగ్గట్లుగా మనం ప్రవర్తిస్తుండాలి. అప్పుడప్పుడు పెద్దవారు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం అంటుంటాం, ఏంటి చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నావేంటి, చిన్నపిల్లలా చెప్పించుకుంటున్నావేంటి అని ఒక పదాన్ని మనం మాట్లాడుతుంటాం. అంటే ఆ స్థాయి వాడు మరీ చిన్నపిల్లలాగా ఏం చేయకూడదు, ప్రవర్తించకూడదు, చిన్నపిల్లల చెప్పించుకోకూడదు. స్థాయిని బట్టి మనం మాట్లాడుతుంటాం, స్థాయిని బట్టి మనం ప్రవర్తిస్తుంటాం. ఇది లోకంలో జరుగుతున్న విధానం. ఇదే విధానంతో దేవుడు కూడా తన పిల్లలకు అనేక సంగతులు మాట్లాడుతున్న వైను మనం బైబిల్ గ్రంథంలో గమనించగలం. దేవుడు కూడా తన పిల్లలతో ఎలా మాట్లాడతాడు అని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చెయ్యకుండుటకై నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చిన్న పిల్లలారా అని ఈ పదాన్ని సంబోధిస్తున్న వైను మనం గమనించగలం. సహజంగా మీరు ఆలోచించండి, చిన్న పిల్లలారా అని ఎవరినంటాం? చిన్నపిల్లలు అంటాం. ఇప్పుడు దేవుడు కూడా చిన్న పిల్లలారా అంటున్నాడు అంటే, ఈయన ఎవరికైతే చెప్తున్నాడో వాళ్ళు ఏ పిల్లలని? ఖచ్చితంగా చిన్నపిల్లలనే. చిన్నపిల్లలతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా ఏం చేయొద్దు, పాపము చెయ్యకుండా ఉండుటగా మీకు సంగతులు రాయిచున్నాను. ఏంటి చిన్నపిల్లలు పాపం చేస్తారా? ఏమండి, చిన్నపిల్లలు పాపం చేస్తారా? చిన్నపిల్లలకి పాపం ఏంటో పుణ్యం ఏంటో వాళ్ళకి తెలీదు. పాపం ఎవరు చేస్తారంటే యవనస్తులు చేస్తారు. పాపం ఎవరు చేస్తారే? పెద్దవాళ్ళు చేస్తారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లలారా పాపము చేయొద్దు అని చిన్నపిల్లలతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ చిన్నపిల్లలు ఎవరు, ఎందుకోసం ఇలాంటి పదాన్ని మాట్లాడుతున్నాడో మనం ఆలోచించగలిగితే, అంటే ఈ పత్రికను మీరు గమనించండి. ఈ పత్రికలో చిన్న పిల్లలారా అనే పదం పదే 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 సంబోధిస్తుంటాడండి. ఈ పదాన్ని పదే పదే వాడుతుంటాడు. ఎందుకు ఈ గ్రంథకర్త ఈ పదాన్ని వాడుతున్నాడు? ఈ పదాన్ని వాడడంలో గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటని ఆయన ఉద్దేశంలోనికి వెళ్ళి మనం ఆ పదాన్ని ఆలోచించగలిగితే, శిష్యులందరికంటే చివరి చనిపోయింది ఎవరై అంటే అపోస్తుడైన యోహాను. ఆయన ఈ పత్రిక రాశాడు. ఎప్పుడు రాశాడు ఈ పత్రికను మనం ఆలోచిస్తున్నప్పుడు, క్రీస్తు శకం 75 నుంచి 90 మధ్యకాలంలో రాసి ఉండొచ్చు. ఈయన ఏ పత్రిక రాశాడు, ఏ విషయాలు రాశాడు అని మనం గమనించగలిగితే, బైబిల్లో సుమారుగా 5 గ్రంథాలు ఈయన రాశాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. సుమారుగా 5 పుస్తకాలు రాశాడు బైబిల్ గ్రంథంలో. మనం చదువుకుంటున్న, మనం ఆలోచిస్తున్న ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్న చిన్న పిల్లలు ఎవరు అని మనకు అర్థం అవ్వాలి అంటే, అసలు ఆ పత్రికను ఎవరికి రాస్తున్నాడో కూడా మనకు తెలియాలండి. ఎవరికి రాస్తున్నాడు ఆ పత్రిక అంటే, అన్ని ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు పత్రిక. ఎవరికి రాస్తున్నాడు? అన్ని ప్రాంతాల్లో ఉన్న
క్రైస్తవ యొక్క విశ్వాసులకు రాస్తున్నాడు ఈ పత్రిక. అదే గలతీ పత్రిక అనుకోండి, గలతీలకే రాస్తారు. కొలస్సీ పత్రిక అనుకోండి, కొలస్సీకే రాస్తాడు. ఎపిఎస్సి పత్రిక అనుకోండి, ఎపిఎస్సీలకే రాస్తూ ఉంటాడు. కానీ ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడే అంటే అన్ని ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ యొక్క విశ్వాసులకు రాస్తున్నాడు ఈ పత్రిక. ఎందుకు రాస్తున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈ పత్రిక రాసే సమయానికి ఏం జరుగుతుందంటే క్రైస్తవ్యం చాలా క్రూరంగా హింసింపబడుతుందండి. ఈ పత్రిక రాసే టయానికి సంఘం ఏమవుతుంది? క్రూరంగా హింసింపబడుతుంది. హింసిస్తుంది ఎవరయ్యా అంటే ఎవరు? నీరో. ఆయననా? నీరో చక్రవర్తి సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే విపరీతంగా హింసిస్తున్నాడు. అంటే ఈ పత్రిక రాసే టయానికి సంఘం క్రూరంగా హింసింపబడుతుంది. అదే సమయంలో ఏం జరుగుతుందంటే కొన్ని అబద్ధ బోధల వలన సంఘం గలిబిలవుతుంది. అబద్ధ బోధలను చాలామంది నమ్మి క్రైస్తవ్యాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారట. అలాంటి పరిస్థితుల్లో సంఘాన్ని అప్రమత్తం చేయడానికి, సంఘంలో ఉన్న విశ్వాసాలను బలపరచడానికి, సంఘంలో నుంచి ఇంకెవడు బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి రాస్తున్న పత్రికే ఏ పత్రిక? యోహాను రాసిన మొదటి పత్రిక. సంఘం హింసింపబడుతుంది. రెండోది ఏంటంటే సంఘంలో అబద్ధ బోధలు జరుగుతున్నాయి. ఏంటయ్యా సంఘంలో జరుగుతున్న అబద్ధ బోధలు అంటే, ఆ రోజు సంఘంలో జరుగుతున్న అబద్ధ బోధలు ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటున్నారంట. యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడు కాదంటున్నారంట. ఈ విషయాలు అనేకులు నమ్మి ఏం చేస్తున్నారంట? క్రీస్తుని విడిచి లోకంలోని కలిసిపోతున్నారంట. అలా లోకంలోని కలిసిపోతున్న వారిని బలపరచడానికి, యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్పడానికి, మీకు వస్తున్న హింసలను ఎలా తట్టుకోవాలో చెప్పడానికి రాస్తున్న పత్రికే ఏ పత్రిక? యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ పత్రికను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడుతుంటాడండి. ఈ పత్రికలో ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడుతుంటాడు. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులని మనం జాగ్రత్తగా పత్రికను ఆలోచించగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, చిన్నపిల్లలారా అంటున్నాడు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అన్నప్పుడు చిన్న పిల్లలారా అంటున్నాడు. చిన్న పిల్లలకి ఈ పత్రిక రాస్తున్నాడు. ఇంకెవరికి రాస్తున్నాడు ఈ పత్రిక మనం చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, తండ్రులారా అంటున్నాడు. ముందేం చెప్పాడు? చిన్నపిల్లలారా అంటున్నాడు. అంటే చిన్నపిల్లలకి పత్రిక రాస్తున్నాడు. నెక్స్ట్ తండ్రులారా అంటున్నాడు. తండ్రులకి పత్రిక రాస్తున్నాడు. ఇక అదే వచనంలో చివరి లైన్ కూడా చూడగలిగితే, యవనస్తులారా అంటున్నాడు. అంటే ఈ పత్రిక ఎవరికయ్యా అంటే చిన్నపిల్లలకంట, నెక్స్ట్ తండ్రులకంట, నెక్స్ట్ యవనస్తులకంట. ఎవరు చిన్నపిల్లలు, ఎవరు యవనస్తులు, ఎవరు తల్లిదండ్రులు అని మనం ఆలోచిస్తున్నప్పుడు శరీర సంబంధంగా చూసామనుకోండి, శరీర సంబంధంగా చిన్నపిల్లలు ఎవరు? చిన్నపిల్లలు. యవనస్తులు ఎవరు? ఒక వయసుకు వచ్చిన వారు. పెద్దలు తండ్రులు ఎవరు? తండ్రులు అంటే ఎవరు? కోడళ్ళు ఉంటారు. కోడళ్ళ స్థాయికి వెళ్ళేవారు ఏమో తండ్రులు. నెక్స్ట్ పిల్లలకి అనేవాళ్ళు ఎవరు? పెళ్ళిళ్ళు చేసుకో పిల్లలకి అనేవాళ్ళు ఎవరు? యవనస్తులు. అంతకంటే కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు? పిల్లలు. వీళ్ళు ముగ్గురిని ఉద్దేశించి వీళ్ళు ముగ్గురికి పత్రిక రాస్తున్నాడు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే శరీర సంబంధానికి సంబంధించిన వారు కాదు. వీళ్ళు సంబంధాలు కలిగిన వారు కాదు. ఈ విభజన శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన విభజనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విభజనతో మాట్లాడుతూ ఆత్మ సంబంధులతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధులతో మాట్లాడుతూ ఆత్మ సంబంధులైన చిన్నపిల్లలారా, ఆత్మ సంబంధమైన యవనస్తులారా, ఆత్మ సంబంధమైన తండ్రులారా. ఇప్పుడు అంటున్నాను, ఆత్మ సంబంధమైన చిన్నపిల్లలు ఎవరు? శరీర సంబంధమైన చిన్నపిల్లలు ఎవరని చెప్పేసాం మనం. వివాహం కాని వాళ్ళు అందరూ ఎవరు? చిన్నపిల్లలు కొట్టేశాం. మరి ఆత్మ సంబంధమైన చిన్నపిల్లలు ఎవరు? అప్పుడే కొత్తగా సంఘానికి వచ్చి బాప్తీసం తీసుకొని దేవునిలో ఎదుగుతున్నవారు ఎవరు? చిన్నపిల్లలు. ఇప్పుడు చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన యవనస్తులు ఎవరు? చాలా కాలంగా ప్రార్థనకు వస్తూ వాక్యం వింటూ దేవునిలో బాగా బలపడుతున్న వారు ఎవరు? యవనస్తులు. మీకు అర్థమైపోతుంది. తండ్రులు ఎవరు? సంఘ పెద్దలు, పాస్టర్లు, పై విచారణకర్తలు, సంఘాన్ని మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఎవరు?
తండ్రులు సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో నడిపించే వాళ్ళేమో తండ్రులు. ఆ, 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 ఆ. సంఘానికి చాలా కాలంగా వచ్చి బలపడుతూ ఉన్నతంగా దేవుని కార్యాలు చేసేవాళ్ళు ఎవరు? యవనస్తులు. అప్పుడే సంఘంలోనికి వచ్చి బాప్తిసం తీసుకొని చక్కగా దేవుని కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన సంఘంలో ఈ 3 కేటగిరీలు, మన సంఘంలో చిన్నపిల్లలు ఎవరు? చేతండి చిన్నపిల్లలు. మేము చిన్నపిల్లలు చేతండి, మేము చిన్నపిల్లలను చేతండి. ఇద్దరు కొత్తగా వాళ్ళు వచ్చారు కనుక సంతోషం. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, యవనస్తులు ఎవరు మన సంఘంలోని? చేతులు లేవా, పడిపోయాయా? ఎతవను తండ్రును అంటే ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు. తండ్రులు ఎవరు? అంటే మన సంఘంలో చిన్నపిల్లలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. మన సంఘంలో అందరూ ఉన్నారు, మన సంఘంలో అందరూ ఉన్నారు, మన సంఘంలో అందరూ ఉన్నారు. అయితే 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 అపోస్తలుడైన యోహాను గారు ఈ పత్రికలో 3 కోసం మాట్లాడాడు. కానీ ఎక్కువగా ఎవరి కోసం మాట్లాడాడయ్యా అంటే చిన్న పిల్లల కోసం మాట్లాడాడు. ఎవరి కోసం? చిన్న పిల్లల కోసం మాట్లాడాడు. చిన్న పిల్లలు అంటే ఇప్పుడు అందరూ మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేయాలి. చిన్నపిల్లలు ఎవరయ్యా అంటే కొత్తగా వచ్చి సంఘంలో చేర్చబడిన వారు చిన్నపిల్లలు. ఇప్పుడు మీరు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే మాది ఏ బ్యాచ్ కాదు, చిన్నపిల్లల బ్యాచ్ కాదని మీరు అనుకుంటున్నారు. నేను అంటాను, మీరందరూ ఏ బ్యాచ్? చిన్నపిల్లల బ్యాచే. మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే చాలా కాలంగా వచ్చేస్తున్నాం, చాలా వాక్యాలు వినేస్తున్నాం, చాలా పనులు చేస్తున్నాం, మేము యవనస్తుల బ్యాచ్లోకి వెళ్ళిపోయాం, ఇంకో 4 రోజులు పోతే తండ్రులు అయిపోతాం అనుకుంటున్నారు. మనం అందరం ఎవరు? చిన్నపిల్లలమే. ఈ సంగతి నాకు కాదు, అపోస్తలుడైన యోహానుకు కూడా అర్థమైపోయింది. సంఘంలో కొంతమంది తండ్రుల్లా కనబడుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు కాదు, తండ్రుల్లా బిహేవియర్ చేయట్లేదు. కొంతమంది యవనస్తుల్లా కనబడుతున్నారు, కానీ యవన వయసులో చేయవలసిన పనులు, ఆ యవనస్తులు చేయవలసిన కార్యక్రమాలు సంఘంలో వారు చేయట్లేదు. కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వచ్చి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? కొత్త వాళ్ళు ఏం చేస్తుంటారు? వచ్చి వెళ్ళిపోతుంటారు. సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు? కొత్తోళ్ళు. నా భాష మీకు అర్థమవుతలేదు. సంఘానికి కొత్తగా వచ్చిన వాళ్ళు వింటారు, 4 ముక్కలు మాట్లాడతారు, వెళ్ళిపోతుంటారు. అలాగే అందరూ ఉన్నారు మన సంఘంలో. చిన్నపిల్లలు ఎలాగైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాగైతే సంఘానికి వచ్చి మాటలు విని వెళ్ళిపోతుంటారో, యవనస్తులు ఎలాగ ఉన్నారు, తండ్రులు ఎలా ఉన్నారు. కానీ యవనస్తులు తండ్రులు ఏమనుకుంటున్నారు? మేము చాలా కాలం నుంచి వస్తున్నాం వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తిదే. నువ్వు వచ్చినా చిన్నపిల్లోడికి నీకు పెద్ద తేడా లేదు, చిన్నపిల్లోడికి నీకు పెద్ద తేడా లేదు. అంటే ఎదిగేం కానీ ఇంకా చిన్నపిల్లల శాస్త్రం చేస్తున్నాం, చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాం, చిన్నపిల్లల్లాగా ఏం చేయించుకుంటున్నాం? చెప్పించుకుంటున్నాం. ఈ విషయాన్ని గమనించిన అపోస్తుడైన యోహాను గారు ఆ పత్రికలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా, నా చిన్న పిల్లలారా. 2వ అధ్యాయం 12వ వచనం. చిన్న పిల్లలారా. మళ్ళీ చెప్తున్నాడు చిన్న పిల్లలారా అంటున్నాడు. 14వ వచనం. చిన్న పిల్లలారా అంటున్నాడు. 18వ వచనం. చిన్న పిల్లలారా అంటున్నాడు. 28వ వచనం. చిన్నపిల్లలు ఏంటి ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు ఏంటి? పెద్దోళ్ళు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్నపిల్లల్లాగా 10 గంటలకు రండి, 9 గంటలకు రండి. ఎవరు చెప్తాం? అక్కడ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల్లో కాయలు తెప్పొద్దని ఎవరు చెప్తాం? పెద్దలు చెప్తామా? చిన్నపిల్లలు తెలియదు, అమాయకులు వాళ్ళు చెప్తాం. అరే అలా కాదు, ఎలా కాదు, 2 మొక్కలు 2 కొట్టి 2 మొక్కలు చెప్పి అవి వెళ్ళొద్దని చెప్తాం. చిన్నపిల్లలకి చెప్తాం. కానీ పెద్దోళ్ళు కూడా టయాన్ని ఫాలో అవ్వండి, ప్రార్థనలకు రండి అని ఇంకా నువ్వు చెప్పించుకుంటున్నావు. అంటే నీ స్థాయి ఏంటి? స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తిస్తున్నావా లేదా? ఇలా అన్న బాధ వచ్చేది. మమ్మల్ని అనేస్తున్నారు పాస్టర్ గారు. అలా అనుకుంటే ఇంకా చిన్నపిల్లడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చిన్నపిల్లారా అంటున్నాడు, 12వ వచనంలో చిన్నపిల్లారా అంటున్నాడు, 14వ వచనంలో చిన్నపిల్లారా అంటున్నాడు, 18వ వచనంలో చిన్నపిల్లారా అంటున్నాడు, 28వ వచనంలో కూడా చిన్నపిల్లారా అన్నాడు. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, చిన్నపిల్లలారా అంటున్నాడు, చిన్నపిల్లలారా అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు. 18వ వచనం చూడండి, చిన్నపిల్లలారా అంటున్నాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం చిన్నపిల్లలారా అంటున్నాడు. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి, 21వ వచనం, 5:21.
ఏంటండి ఇన్నిసార్లు చిన్నపిల్లలారా చిన్నపిల్లలా చిన్నపిల్లలా చెప్తున్నాడు? చిన్నపిల్లలా సంఘంలో ఉన్నాడు? సంఘంలో ఉన్నోళ్ళు చిన్నపిల్లలా? సంఘంలో ఉన్నోళ్ళు చిన్నపిల్లలు కాదు, కానీ సంఘంలో ఉన్నోళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు? చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. దేవుడు మనకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయిని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే నిజంగా నేను అంటాను, సంఘంలోనికి రావడానికి ఇక్కడ ఉన్న ఎవరికి, నాతో సహా మన ఎవరికి ఆ స్థాయి లేదు. మన పాపులు మర్రా, మన పాపులు మనల్ని ప్రేమించి తన కుమారుడు రక్తంలో మనల్ని కడిగి సంఘంలోనికి తీసుకొచ్చాడు. మనకు స్థాయిని ఇచ్చాడు. క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలబడే ఓ స్థాయిని దేవుడు ఇచ్చాడు. ఈ స్థాయిని మనం ఏం చేసుకోలేకపోతున్నాం? నిలబెట్టుకోలేకపోతున్నాం. విశ్వాసుల స్థాయి నుంచి దేవుడు నీ స్థాయిని పెంచుతున్నాడు. ప్రసంగికుడిగా మారే స్థాయిని పెంచుతున్నాడు, గాయకుడిగా మారే స్థాయిని పెంచుతున్నాడు, ప్రార్థనాపరుడుగా మారే స్థాయిని పెంచుతున్నాడు, పై విచారణకర్తగా ఉండే స్థాయిని దేవుడు పెంచుతున్నాడు. కానీ మన స్థాయిని ఏం చేస్తున్నాం? దించుకుంటున్నాం. ఇలాంటి వారిని అందరినీ మనసులో పెట్టుకో మాట్లాడుతున్నాడు. చూడడానికి మీరు ఎలా ఉన్నారంటే పెద్దోళ్ళ ఉన్నారు, కానీ మీరు చిన్నపిల్లలా ఉన్నారు. నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తుంది. మేడి పండు చూడయా మేడమై ఉండయా, పొట్ట ఎప్పు చూడయా పురుగులు ఉండయా. చూడడానికే పెద్దోళ్ళు, చూడడానికే విశ్వాసం. రోజు రోజుకి మన భక్తి స్థాయి ఏమైపోతుందంటే దిగజారిపోతుంది. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన స్థాయి ఏమవ్వాలి? పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలమైన విశ్వాసాలుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ బలమైన విశ్వాసం నుండి బలహీనమైన విశ్వాసంలో మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకులా అయిపోతున్నాయంటే పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు, మన వ్యాపార పరిస్థితులు, అనేకమైన సమస్యలతో మనిషి సతమతమవుతున్నాడు. భక్తులు ఏమైపోతున్నాడు? మాటలు వింటున్నప్పుడు చాలా బాగున్నాయి చేద్దాం అనిపిస్తుందంట. పైన కొన్ని సమస్యలు ఏం చేస్తున్నాయంట? అంచేస్తున్నాయండి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం మాట్లాడుతూ, ఇత్తనాల కోసం ఉపమానం మాట్లాడుతూ ఏమంటాడు చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్కన ఉండువారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడంట. కొంతమంది హృదయాల్లో విత్తబడిన వాక్యాన్ని ఎవడెత్తుకెళ్ళిపోతున్నాడంట? సాతాను ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. ఎప్పుడైతే మన సంఘం నుంచి కాలు బయటెట్టామో వచ్చేస్తాడు ఒకడు ఇంటికి. ఎవడాడు? ఆడి పేరు సాతాను. ఆడొస్తున్నాడు, విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? వెత్తుకెళ్ళిపోతున్నాడట. అటువలే రాత్రి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా బాబా భలేవంత భాస్కర్ ఈరోజు వాక్యం అంటారు, చాలా బాగుందంటారు. అయితే వారిలో వేరు లేని బాగా బతకాలని తెగింపు లేకపోవడం వల్ల ఏమవుతుందంట? కొంతకాలం వారు నిలుస్తారు, కానీ వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలగ్గానే వారు అభ్యంతరం పడతారంట. మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతారంట. ముందోడు వాక్యం విన్నాడు, లోపల హృదయంలో వాక్యాన్ని పట్టుకోపోయేసరికి సాతాను వచ్చి పట్టుకుని వెళ్ళిపోయాడు. రెండో వాడు వాక్యం విన్నాడు, కొన్ని శ్రమలు వచ్చేసరికి ఆ శ్రమలు తట్టుకోలేక వాక్యాలు విడిచి వెళ్ళిపోయాడు. మూడో వాడు ఉన్నాడు. అటువలే ఎక్కడమ్మా? ఇతరుల ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ హైకిక విచారములు, ధన మోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమైన. కొంతమంది ఉంటారంట, వాక్యం వింటారంట, వినాలనుకునే వస్తారంట, కానీ వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు, వారికున్న కొన్ని పిచ్చులు ఉంటాయంట. ధనం మీద వ్యామోహం, ఏదో అయిపోవాలి, ఏదో సాధించాలనే ఈ తుచ్చలమైన ఈ కోరికల వలన ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని నిష్ప్రయోజనం చేస్తున్నారంట. మనకు అనిపిస్తూ ఉంటుందండి ఈ పని చేయకూడదని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం? ఆ పని చేస్తుంటాం. లోకం మంచిది కాదని తెలుసు, లోకంలో కార్యకలాపాలు మంచివి కాదని మనకు తెలుసు, కానీ మళ్ళీ ఏం చేస్తుంటాం? అవే చేస్తుంటాం. అంటే ఉన్న సమస్యల వల్ల, ఉన్న ఇబ్బందుల వల్ల, ఉన్న ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల, కుటుంబ సమస్యల వల్ల, ఐకిక విచారాల వల్ల, ధనం మీద వ్యామోహం వల్ల మనం ఏం చేస్తుంటాం? వాక్యాన్ని విని విడిచిపెడుతుంటాం.
సహజంగా మీరు ప్రార్థనకు ఎందుకు రావట్లేదు, ఎందుకు రాలేకపోతున్నారు అని అడగండి, ఏమంటారు? వాళ్ళు చెప్పే కారణాలు ఏంటండి? పని ఉందంటారు, అంతే కదా. పని దేనికి? దేని కొరకు ఆ పని? డబ్బులు సంపాదించే పని. మనం బాగా బ్రతకడానికి సంబంధించిన పనులే కదా ఏదైనా. అంటే ఆ పని కొరకు నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు? దేవుని పనిని విడిచిపెడుతున్నావు, దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నావు. అపోస్తలుడైన యోహానుకు అర్థమైపోయింది, అసలే పరిస్థితులు బాగాలేవు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అప్పుడు నీరో చక్రవర్తి సంఘాన్ని చిత్రహింసలు చేస్తున్నాడు. దొరుకునుడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. దొరుకునుడు చంపేస్తున్నాడు. వీధి లైట్లు ఎలా వెలిగించాడు చెప్పనా? దేవుడిని నమ్ముకొని ఇద్దరు ముగ్గురు విశ్వాసాలు చెట్టు కట్టేసేవాడంట, కిరోసిన్ పోసేవాడంట, తగలబెట్టేసేవాడంట. రాత్రి అంతా ఏమవుతుంది? అది రాత్రంతా వెలుతురు కోసం విశ్వాసాలు తగలబెట్టేసేవాడంట నీరో. సంఘం చాలా ఇబ్బందుల్లో ఉంది. నేను అంటాను, ఆ రోజు వాళ్ళకున్న ఇబ్బందులతో పోల్చుకుంటే మన ఇబ్బందులే కదరా. మన ఏ ఇబ్బందులేరా బాబు? కూడుకొచ్చిన ఇబ్బందులు, కోరకొచ్చిన ఇబ్బందులు అన్నీ మనం తెచ్చుకునే కదా. మనం తెచ్చుకునే ఇబ్బందులే. ఆ రోజు వాళ్ళు తెచ్చుకోలేదు, నమ్ముకుంటే వచ్చే ఇబ్బందులు. ఈరోజు తెచ్చుకుంటూ వచ్చిన ఇబ్బందులకు మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి దూరం పెడుతున్నాం. నమ్ముకుంటే వచ్చే ఇబ్బందులు, కానీ ఆ రోజు విశ్వాసులు ఏం చేయలేదు? ఆదరలేదు, బెదరలేదు, అసలు పట్టించుకోలేదు. కానీ కొంతమంది మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంట? విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారంట, వాక్యానికి దూరం అయిపోతున్నారంట, చిన్న చిన్న సమస్యలకు ఇబ్బంది పడుతున్నారు. కొత్తోళ్ళు. పాతోళ్ళు ఎలా ఉండిపోయారంట? పాతోళ్ళు కదలట్లేదంట, మెదలట్లేదంట, ఎన్ని ఉత్తరాని అంటున్నారంట. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం కంగారు పడుతున్నారంట. ఇప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకొని కొత్తోళ్ళతో మాట్లాడుతున్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా కొత్తోళ్ళతో చెప్తున్నాడు. ఈ కొత్తోళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమలకు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. అందుకే దేవునికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. ఈరోజు మనం దేవునికి దూరం అయిపోతున్నాం అంటే మనం ఎవరు? చిన్నపిల్లలమే. మనం కూడా చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నాం. కనబడ్డానికి మాత్రం ఎలా ఉన్నాం? కనబడ్డానికి పెద్దోళ్ళ ఉన్నాం, కానీ మన ప్రవర్తన ఎలా ఉంది? చిన్నపిల్లలా ఉంది. అందుకే యోహాను పదే మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లలారా. అంటే కొత్తగా వచ్చి శ్రమలను తాళలేక, శ్రమలు తట్టుకోలేక దేవునికి దూరం అయిపోతున్నా ఈ చిన్నపిల్లలతో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ పత్రికలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక 5 విషయాలు ఆ సంఘస్థులకి ఆయన చెప్తున్నాడు. ఒక 5 విషయాలు చెప్తున్నాడు. అందులో 5 విషయాల్లో మొట్టమొదటి విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ చిన్నపిల్లలు, కొత్తగా వచ్చిన ఈ చిన్నపిల్లలకు ఆయన చెప్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. ఏం చేయొద్దు? చిన్నపిల్లలారా, కొత్తగా వచ్చిన వాళ్ళారా, మీరు ఇంకా వాక్యంలో నలగలేదు కనుక మీరు ఏం చేయొద్దు? పాపము చేయొద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక చిన్నపిల్లలతో ఏం చెప్తున్నాడు చూడండి. చిన్నపిల్లలతో చెప్తున్న మొట్టమొదటి హెచ్చరిక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు రాయిచున్నాను. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా సంఘంలోనికి వచ్చి పాపం చేస్తారు అంటాను. కొత్తగా వచ్చి సంఘంలోనికి పాపం చేస్తున్నాడు అంటే ఆడు కొత్తోడు ఏం చేస్తాడు? వాక్యంలో నలగలేదు కనుక పాపం చేస్తాడు. పాపం చేయొద్దని చెప్పడానికి ఈ పత్రిక రాస్తున్నాడంట. నేను అంటున్నాను, ఈరోజు కొత్తోళ్ళనే పాపం చేస్తున్నారు, పాతోళ్ళు చేయట్లేదా అండి? మన సంఘంలో కొత్తోళ్ళు మాత్రమే పాపాలు చేస్తున్నారా? పాతోళ్ళు, బాగా ముదిరిపోయినోళ్ళు పాపం చేయట్లేదా? కొత్తోళ్ళు కంటే వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు పాపాలు. వచ్చిన కొత్తోళ్ళు ఏమంటున్నారు చెప్పనా? ఏమంటే మేము బాగానే ఉంటున్నాడు, ముందు నుంచి వాళ్ళు బాగాలేదు అంటున్నారు కొత్తోళ్ళు. యాక్చువల్గా కొత్తోళ్ళు ఏం చేయాలి? పాపం చేయాలి. పాతోళ్ళు చెప్పాలి, అరే ప్రార్థనకు రావాలి, వినాలి, చక్కగా బతకాలి, పాపం చేయకూడదని పాతోళ్ళు చెప్పాలి. కానీ పాతోళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు మాట్లాడలేదు. పాతోళ్ళు ఏం చేస్తున్నారా? పాతోళ్లే పాపం చేస్తున్నారు. నువ్వు పాపం చేస్తే నువ్వు ఇంకా ఎవరు దేవుళ్ళు? చిన్నపిల్లడువే. చిన్నపిల్లడా, నువ్వు పాపం చేయకుండుటకై ఈ సంగతులు నేను రాయిచున్నాను. నువ్వు పాపం చేయకూడదు. నువ్వు పాపము చేయకూడదు. చేసినా దాన్ని నువ్వు సమర్థించుకోకూడదు. ఎంత టెక్నిక్ అంటే మనం పాపం చేస్తాం, దావి చేయలేదా అంటాం. ఏమండి? బైబిల్లో ఎవరు చేయలేదండి? చేసిన పాపాన్ని కూడా ఏం చేస్తుంటాం? సమర్థించుకుంటూ ఉంటాం.
నేను ఎవడన్నా వచ్చి నువ్వు చేస్తుంది పాపం అంటే వెంటనే నోరు మూసుకొని ఏం చెప్పాలి చెప్పనా? సరే అండి నేను పాపం చేస్తాను, నన్ను క్షమించండి, ఇక ఆ పాపం నేను చేయనని చెప్పాలి. మనం వెంటనే ఏమంటాం? నువ్వు చేయట్లేదు అంటాం. నువ్వు చేయట్లేదు అంటున్నావు అంటే వీడికి తెలుసు ఏమని, చేస్తుంది ఏంటని. చేస్తుంది పాపం అని తెలిసినప్పుడు ఎందుకయ్యా మానుకోవట్లేదు? ఎందుకు సమర్థించుకుంటున్నావు? ఎందుకు సమర్థించుకుంటున్నావు? చిన్నదండి చిన్నదండి చిన్నదే. నేను నాశనాన్ని తీసుకెళ్ళడానికి, నేను పాతాలను తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద పాపాలు అవసరం లేదు. చిన్న చిన్న పాపాలు కూడా నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతాయి? నాశనాన్ని తీసుకెళ్ళిపోతాయి. చిన్నపిల్లతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు పాపము చేయొద్దు. ఎందుకు మీరు పాపం చేయకూడదు చెప్తున్నాడు అండి. ఎందుకు పాపం చేయకూడదు? 12 వచ్చును. చిన్నపిల్లలారా ఆయన నామం బట్టి మీ పాపాలు క్షమించబడ్డాయి కనుక, ఆయన మీ పాపాలను క్షమించాడు కనుక మీరు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఆయన మీ పాపాలు క్షమించాడు. ఎలా క్షమించాడండి? మీ కొరకే ఆ కలవరి గిల్లు ఏమైపోయాడు? బలైపోయాడు. మీ కొరకే ఆయన ఇంట్లో ఉన్న రక్తాన్ని అంతా కార్చాడు. మీ కొరకు శ్రమపడ్డాడు, మీ కొరకు మరణించాడు, మీ కొరకు రక్తం కార్చాడు, మీ పాపాలన్నీ ఆయన క్షమించాడు. మీ పాపాలు క్షమించబడ్డాయి కనుక ఇక నువ్వేం చేయకూడదు? పాపం చేయకూడదు. నువ్వు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నావంటే ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడు, నీ పాపాలు క్షమించాడు అన్న సంగతి నువ్వేం చేస్తావు? మర్చిపోయావు. చిన్నపిల్లలారా పాపము చేయకుడి. ఎందుకు చేయకూడదంటే ఆయన మన పాపంలో ఏం చేశాడు? క్షమించాడు. ఇంకెందుకు చేయకూడదు చెప్తున్నాడు అండి. 14 వచ్చిన చిన్నపిల్లలారా మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా మీరు ఎందుకు పాపం చేయకూడదు చెప్పనా? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక. ఎవరు తండ్రి? ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి కదా. తండ్రి పరిశుద్ధులని మీరు ఎరిగినప్పుడు మీరు ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. మన పాపాలు క్షమించబడ్డాయి కనుక మనం పాపం చేయకూడదు. మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. పాపాలు క్షమించబడ్డాయి కనుక పాపం చేయకూడదు. తండ్రి పరిశుద్ధుడు కనుక మనం పాపము చేయకూడదు అని చెప్పి ఏమని హెచ్చరిస్తున్నాడో సంఘాన్ని చూడండి. 15 వచనం. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అసలు మనం పాపం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంట? లోకాన్ని ప్రేమించబట్టాడంట. లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. దేవుని ప్రేమించేవాడు పాపం లేడు. నిజంగా దేవుని ప్రేమించాడు పాపం చేయడట. దేవుని బేజం మనలో ఉంటే, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఎక్కడ మాకే 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బేజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. నిజంగా దేవుని ప్రేమ నీకు అర్థమైతే, నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే పాపం చేయడానికి ఏముండదంట? అవకాశం ఉండదంట. నిజంగా దేవుని ప్రేమించేవాడు పాపం చేయడు. ఒకవేళ పాపం చేసినా భయపడతాడు, ఆ పాపాన్ని విడిచిపెడతాడు. మళ్ళీ దేవుని కొరకు ఉన్నతంగా బతకడానికి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. చిన్నపిల్లలతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు పాపం చేయొద్దు, ఆయన మీ పాపాలు క్షమించాడు. చిన్నపిల్లలారా ఆ తండ్రి మీరు ఎరుగున్నారు కనుక మీరు పాపం చేయొద్దని చెప్తున్నాడు. ఎందుకు చేస్తారు పాపం అంటే, లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. లోకమును ఏం చేయకూడదు? మనం ప్రేమించకూడదు. లోకమును ప్రేమించకూడదు. ఎందుకు ప్రేమించకూడదు కింద చెప్తున్నాడు. ఎవడైనా లోకము ప్రేమించిన ఎడల 15 వచనారా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో ఉండదో మనం ఏం చేస్తాం? పాపమే చేస్తాం. మనం పాపం చేస్తున్నామంటే మన లోకాన్ని ప్రేమిస్తున్నాం. మనం పాపం చేస్తున్నామంటే తండ్రి ప్రేమ మనలో లేదు. గనుకనే లోకాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. దేవుడిని మాత్రమే ప్రేమించాలి. లోకాన్ని అస్సలు ప్రేమించకూడదు. లోకం అంటే ఏంటి అంటే 16వ వచనం చెప్తున్నా చూడండి. లోకం అంటే ఏంటంట? 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం, ఇవి తండ్రిలో పుట్టినవి
కావు. ఇవి లోక సంబంధమైనది. శరీరాశ, 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 శరీరాశ. శరీరం అనేకమైనవి కావాలంటది, దాని కోరిక వేరు. శరీరం యొక్క ఆలోచన విధానం వేరు, దీనికి అన్నీ కావాలంటూ ఉంటుంది. మన శరీరాన్ని ఏం చేయాలి? కొంచెం ఉప్పు కారం తగ్గించి కంట్రోల్లో పెట్టాలి. ఉన్నాయి కదా ఎక్కువ వేసుకు తిన్నాం అనుకోండి, రోగాలు వస్తాయి. మనల్ని పాపం చేయడానికి కూడా ఈ శరీరం ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. శరీరాశ ఉండకూడదు. కింద అంటాడు నేత్రాశ. ఈ కళ్ళు మంచి కదండి, చూసిందల్లా కావాలంటుంది, చూసిన వల్ల నచ్చేస్తూ ఉంటాయి. ఈ కళ్ళుకి నచ్చితే ఊరుకుంటాయా? నేత్రాశ కావాలనిపిస్తుంది, మన చేత అది ఏం చేపిస్తుంది? పాపం చేపిస్తూ ఉంటుంది. కింద అంటున్నాడు జీవపడంబం, అతిశయం. నాకేంట్రా వ్యాపారం ఉంది, నాకేంట్రా ఉద్యోగం ఉంది, నాకేంట్రా అని ఒక అతిశయంలో తీసుకెళ్ళిపోతుంటుందండి. అది చాలా ప్రమాదం. అది ఉండకూడదు అన్నాడు. అది ఉందా, అది ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. చిన్నపిల్లలతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు పాపం చేయొద్దు, ఎందుకంటే మీ పాపాలు ఏమైనా క్షమించబడ్డాయి. చిన్నపిల్లలారా మీరు పాపం చేయొద్దు, మీరు పాపం చేయొద్దు, మీరు తండ్రిని ఎదుర్కొన్నారు, తండ్రి పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి, కనుక మీరు పాపము చేయకూడదు. దేవుని ప్రేమ మీలో ఉండాలి అంటే, దేవుని ప్రేమ మీలో ఉండాలి అంటే లోకాన్ని ప్రేమించకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇలాంటి హెచ్చరికలతో సంఘంలో ఉన్న చిన్నపిల్లలను హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన యోహాను గారు. ఈ మాటలు వింటున్నప్పుడు, ఈ పత్రికలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా మనం చిన్నపిల్లలా ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఇంకా 10 గంటలకు రండి, ఇంకా 9 గంటలకు రండి, ఎవడో ఈ పదాలు మనం చెప్తున్నప్పుడు మనకేమో అనిపించట్లేదా? ఎందుకు ప్రార్థనకు రావట్లేదని ఎవరో అడుగుతున్నప్పుడు నీకేమో అనిపించట్లేదా? నీ స్థాయి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? నువ్వు దేవుళ్ళో ఎలా బలపడాలి? నువ్వే మిగతావన్నీ ఎలా బలపరచాలి? ఏంటి నీ పరిస్థితి? ఏంటి నా భక్తి జీవితం ఎలా అయిపోయిందని నీకేం అనిపించట్లేదా? మీరు చెప్పేవాళ్ళు అంటే, మేము వినేవాళ్ళు అంటే నేనేం చేయలేను. కానీ భక్తి జీవితంలో ఉన్నతంగా అభివృద్ధి చెందాలనుకున్నవాడు ప్రతి మాటను తీసుకుంటాడు, ఆ మాటను తన జీవితంలో ఏం చేస్తాడు? అవలంబిస్తాడు. ఆ మాటలు స్వీకరిస్తాడు, ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. వాడే ఒకరోజు నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. నిత్య జీవంలోనికి మనం ప్రవేశించాలంటే, నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండడం అంటే ఏం లేదండి, దేవుని మాటను వినకపోవడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవాలయానికి వెళ్ళాలి, ఇది ఆజ్ఞ, వెళ్ళకపోవడం పాపం. సమయాన్ని పాటించడం అన్నది ఆజ్ఞ, సమయాన్ని పాటించకపోవడం అన్నది పాపం. దేవుడు చెప్పింది చేయాలంటాం ఆజ్ఞ, చేయకపోవడం పాపం. నీ పరిస్థితి ఎలాగున్నా, పరిస్థితులు బాగుంటే చేస్తానంటే, బాగోపోతే ఈ మాటలు కుదరదండి దేవుడి దగ్గర. పరిస్థితులు బాగున్నా బాగోపోయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగో పరిస్థితులు బాగున్నాయి ఆ రోజు, అస్సలేం బాలేవండి. అగ్నిగుండం పక్క ఏమైపోతుంది, మంట పెరుగుతుంది, కాలిపోతామని తెలుసు. పరిస్థితులు ఎలాగున్నా ఏమన్నారు వాళ్ళు? చావైనా రేవైనా చస్తాం, కానీ మేమేం చేయం, మొక్కం. పరిస్థితులు బాగోపోయినా దేవుని ఆరాధించారు ఆ రోజు షడ్రక్ మేషక్ అబేద్నెగో. ఈరోజు పరిస్థితులు బాగున్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, దేవుని ఆరాధించాం. ఆ రోజు దానియేలుతో చెప్తున్నారు, దానియేలు కొద్ది రోజుల పాటు ఏ వ్యక్తికి మనం మొక్కకూడదంట, ఏ దేవుడికి మనం మొక్కకూడదంట, రాజుకు మాత్రమే మొక్కాలంట అని ఆజ్ఞ, శాస్త్రం ఆ రోజు ఉన్నా, శాస్త్రాన్ని ధిక్కరిస్తే సింహాల బోల్లో పడతామని దానియేలుకి తెలిసిన చచ్చన్న పోతాను, కానీ దేవుని ఆజ్ఞను మనం ఏం చేయను, మేరను తిరస్కరించను అన్నాడు. ఈరోజు దేవుని ఆజ్ఞలు ఎన్ని మీరేస్తున్నాం అన్న, మనం దేవుని ఆజ్ఞలు ఎన్ని తిరస్కరిస్తున్నాం చెప్పండి. ఇందుగల కారణం ఏంటంటే మనం దేవుడిని ప్రేమించలేకపోతున్నాం. దేవుడిని ఎందుకు ప్రేమించాలండి అనకండి, ఎందుకు ప్రేమించాలి చెప్పనా? నువ్వు బతుకున్నావంటే ఆయన సెలవే, ఇంకా నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఆయన సెలవే, ఆరోగ్యంగా ఉన్నావంటే ఆయన సెలవేరా. నిత్యం ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, నిత్యం ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు. మన ఎడల ఆయన ఎంతో ఉన్నతమైన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడి కొరకు రాయబడిన పదమని చెప్పిన, దేవుడు లోకమని ఎంతో, లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే మనుషులు ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక మనం పాపం చేయకుండా బతకడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. చిన్నపిల్లలతో చెప్తున్నాడు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే పాపము
చేయకుడి. రెండో ఆజ్ఞ కూడా చెప్తున్నాడు. ఇదే చిన్నపిల్లలతో రెండో ఆజ్ఞ చెప్తున్నాడు, అబద్ధ బోధల విషయమే జాగ్రత్తగా ఉండండి అని రెండో ఆజ్ఞ చెప్తున్నాడు. ముందుగానే చెప్పాను కదా, ఈ పత్రిక ఎందుకు రాశాడు? అబద్ధ బోధలు ఉన్నాయి. ఈ అబద్ధ బోధలు విని అనేక లోకంలో కలిసిపోతారంట. ఏంటంటే అబద్ధ బోధ అంటే ఏసు ఎవరు కాదంట? ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కుమారుడు కాదు. ఈరోజు చాలా బోధలు ఏంటి చెప్పండి? ఏసు దేవుడు కాదు. ఏసు అంటే పరలోకంలో దేవుడికి పుట్టాడంట. పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడండి? పుట్టినోడు దేవుడు ఎలా అవుతాడు? పుట్టించేవాడే దేవుడు తప్ప పుట్టినవాడు దేవుడు కాలేడు. యేసు దేవుడు అంటున్నావా? అయితే ఆయన దేవుడు అంటున్నావా? ఆయన ఉన్నవాడని నమ్మాలి. ఆయన ఎవరికి పుట్టలేదని కూడా మనం నమ్మాలి. ఆ రోజు ఉన్న బోధలు కూడా అవేనంట. యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే పుట్టినవాడు అంటున్నారంట, ఉన్నవాడు కాదంటున్నారంట. అలాంటి అబద్ధ బోధలు విని అనేకులు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పత్రిక రాస్తున్నాడు. ఏమని పత్రిక రాస్తున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవర గడియ, ఇదే చివరి గడియ. ఏ రోజైనా రావచ్చు. మీరు నమ్ముకున్న యేసు ఏ రోజైనా తిరిగి మళ్ళీ రావచ్చు. చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవర గడి అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. అప్పటికే దొంగ బోధకులు ఎంతమంది అయిపోయారంట? అనేకులు ఉన్నారంట. అనేకులు చేసి చెప్తారంట, ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కుమారుడు కాదు, ఏసు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ రోజు అనేకులు ఉన్నారంట. ఈ రోజు మరీ ఎక్కువైపోయారంట. ఆ రోజు అందరూ తండ్రులు వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఈ పిల్లలు ఏమైపోయారు? ఈరోజు సోషల్ మీడియా అంతా, యూట్యూబ్ అంతా ఎవరయ్యా అంటే ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కాదు, ఏసు దేవుడు కాదు. చిన్నపిల్లలారా, దొంగ బోధలు అనేకులు ఉన్నారు కనుక ఈ దొంగ బోధకుల నుండి మీరేమండి? జాగ్రత్త పడండి. చేసే బోధ ఏంటో మాట్లాడుతున్నాడు. 22 వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధకుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోరని వీడే. తండ్రిని ఒప్పుకోవాలి, క్రీస్తుని ఒప్పుకోవాలి, వీళ్ళిద్దరు దేవుడని ఒప్పుకోవాలి. వీళ్ళంతా ఒక్కటే ఉన్నారని మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒక్కటగా ఉన్నారు. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. కానీ ఆ రోజు తండ్రిని ఒప్పుకోవట్లేదంట, కుమారుని ఒప్పుకోవట్లేదంట. ఒప్పుకోకపోయారు. ఒప్పుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? దగ్గరికి వచ్చి మనం ఆ బోధన నమ్మకూడదు, ఈ బోధన నమ్మకూడదు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెప్పి అనేకులు ఏం చేస్తారంట? యేసుకి ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారంట. అప్పుడు చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, పాపం ఒకటే చేయడం పోకూడదు కాదు, పాపం చేయకుండా జాగ్రత్త పడుతూ మీరు చేయాల్సిన రెండో పని ఏంటంటే ఈ అబద్ధ బోధకుల విషయం కూడా మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. చెప్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:7 వచనంలో చెప్తున్నాడు. 7వ వచనం, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనివ్వకుడి. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎందుకంటే అనేకమైన బోధల చేత యేసు దేవుడు కాదని చెప్పి మరి బోధల చేత మిమ్మల్ని మోసం చేసి లోకంలోనికి లాక్కెళ్ళిపోయి ఉన్నారు కనుక ఎవరిని మిమ్మల్ని మోసం చేయనివ్వకుండా మీరేం చేయండి? జాగ్రత్త పడండి. మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అని ఆ రోజు చేసే ఆ దొంగ బోధలో మరొక రకమైన బోధ ఏంటి చెప్పనండి? యేసు దేవుడు కాదని చెబుతూనే మరొక రకమైన బోధ చేస్తున్నారు. ఏంటి చెప్పనా? ఆ బోధ ఏంటి చెప్పనా? శరీరంతో పాపం చేసిన ఏం కాదు, మనం దేవుడు నమ్ముకున్నాం కనుక, దేవుని పనులు చేస్తున్నాం కనుక, దేవుని పనులు చేస్తున్నా మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకి వెళ్ళిపోతాం. దేవుడు నమ్ముకుంటే చాలు, దేవుని పనులు చేస్తే చాలు, పరలోకి వెళ్ళిపోతాం. పాపం చేసిన ఏం కాదని బోధిస్తారంట ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్న దొంగ బోధలు రెండో బోధ ఏంటంటే శరీరంతో పాపం చేసిన దేవుడు ఏమి చేయడు, దేవుని పనులు చేయకపోతేనే దేవుడు ఒప్పుకోడు, దేవుని పనులు చేయాలి, మనం పరలోకి వెళ్ళిపోవాలి, శరీరంతో పాపం చేసిన ఏం కాదంటారంట. ఆ రోజే కదండి, ఈ రోజు కూడా చాలా మంది ఎలా ఉన్నారో చెప్పనా? మేము చెప్పే బోధ చూడండి, మా బతుకు ఎలా ఉంటే ఏంటి అంటున్నారు. బోధ చూడాలి, బ్రతుకు చూడాలి. నీ మాటలు బాగుంటే కుదరదు, నీ బతుకు కూడా బాగుండాలి. నీ బతుకు బాగోకుండా నువ్వు మైకిడికి చెప్తే ఉపయోగం ఏంటి? శరీరంతో పాపం చేసిన ఏం కాదని ప్రేరేపిస్తున్నారంట. అంటే కొత్తగా వచ్చిన దగ్గరికి వెళ్ళి ఏం కాదరా, వ్యభిచారం చేసినా ఏం కాదరా, దేవుడు క్షమిస్తాడు, పరలోకి ఇస్తాడు అన్నాం అనుకోండి, ఆ మాట ఎలా ఉంటుంది కొత్తోడికి? ఏంటి పాపం చేసినాం కదా, అయితే సూపర్ సంఘం అంటాడు వీడు. మన దగ్గర కదా వచ్చిన కానీ ఉతుకుంటే మన దగ్గర వచ్చిన కానీ చేస్తాం.
ఉతుకుడే. కానీ ఆ రోజు సంఘంలో ఏం బోధ జరుగుతుందంటే శరీరంతో పాపం చేసినా ఏమి కాదు. దాన్ని కూడా మైండ్లో పెట్టుకో మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఆయన ఏం మాట్లాడుతుంది చూడండి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లైపొచ్చుడికే దేవుడు కుమారుడు ప్రత్యక్షమైన ఆ పాపం చేసేవాడు ఏ సంబంధి? అపవాద సంబంధి. కానీ బోధ ఏంటి? పాపం చేసిన ఏమీ కాదని బోధ. అప్పుడు ఈయనే చెప్తున్నాడు, అరే పాపం చేస్తే ఏమీ కాదన్నారు, పాపం చేసేవాడు ఏ సంబంధి? అపవాది సంబంధి. నువ్వు పాపం చేస్తే దేవుడి సంబంధంగా ఉండలేవు. అపవాది సంబంధులు అని అంటున్నాడు అంటే, అపవాది సంబంధం చెప్తున్నాడు అంటే పాపం చేసిన ఏం కాదులే అనుకుంటున్నాడు కొంతమంది. అందుకే ఏం చేస్తున్నారట? పాపం చేస్తున్నారంట. ఈరోజు మన సంఘాల్లో కూడా, ఇప్పుడున్న సంఘాల్లో కూడా అనేక విధాలుగా పాపం చేస్తున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం చేసిన ఏం కాదులే అనుకుంటున్నారు. లేకపోతే ఏంటి ధైర్యం అండి? నువ్వు ఇంకా పాపం చేస్తున్నా ఏంటి ధైర్యం అంటున్నాను. ఏం కాదనే కదా. నువ్వు దేవుని సంబంధం మాత్రం కావు. నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా ఏ సంబంధమే? అపవాది సంబంధివే. కనుక ఇలాంటి బోధనలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పాపం చేసిన ఏం కాదు, మా బోధనే చూడండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఇలాంటి వారిని కూడా సంఘం ఏం చేయాలి? గమనించాలని చెబుతూ ఇదే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. వచ్చిన ప్రతి పాస్టర్ అనకండి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్లు కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ బోధకులు కాదు. ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ఎవడే బోధ చేస్తున్నాడో బోధ మీద కూడా మన దృష్టి పెట్టాలి. మంచి బోధ చేస్తున్నాడా, చెడు బోధ చేస్తున్నాడా, మనం చెడిపోయి బోధ చేస్తున్నాడా, మళ్ళీ మంచి మార్కులు తీసుకెళ్ళి బోధ చేస్తున్నాడా, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా తీసుకెళ్లి బోధలు చేస్తున్నాడా, ఆధ్యాత్మికంగా తొక్కేస్తున్నాడా అని మనం ఏం చేయాలి? పరీక్షించాలి. బోధను చూడాలి, బోధకులు చూడాలి. పాపం చేసేవారు పాపం చేసినా పర్వాలేదని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి వారి విషయమే చిన్నపిల్లలు ఏం చేసుకోవాలి? జాగ్రత్తలు తీసుకోవాలని కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు. అరే మీరు పాపం చేయకూడదు, పాపం చేయమని ఎవడని చెప్తే అలాంటి వాడి దగ్గర కూడా ఏం చేయకూడదు? ఉండకూడదు. ఇంకా ఏమంటాడు చూడండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ధైర్యంగా దేవుడి దగ్గర నిలిచోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేసాడు అనుకుందామర్రా, వచ్చేసాడు. ఆయన ఎదుట మనం అందరూ ధైర్యంగా నుంచోగలమా? ఎవడు ధైర్యంగా నుంచోగలడు? ఎవడైతే పాపం చేయకుండా బతుకుతాడో ఆడెలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. మనం ఖచ్చితంగా సిగ్గుపడతాం. ఖచ్చితంగా ఏం చేస్తాం? సిగ్గుపడతాం. కానీ భక్తుడు చెప్తున్నాడు, ఆయన ఎదుట మీరు ధైర్యంగా ఉండాలి, మీరు సిగ్గుపడకూడదు. సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మీరు ఏం చేయకూడదు? పాపం చెయ్యకూడదు. చిన్నపిల్లలు హెచ్చరిస్తున్నాడు. కొత్త వాళ్ళకి చెప్తున్న మాట్లాడి ఇవన్నీ ఎవరికి? కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పే మాటలు. కానీ ఈరోజు ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంది? అంతే, ఎవరికి చెప్పుకోవాల్సి వస్తుంది? ఎప్పటి నుంచో ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏటో కర్మ. ఈయనే మీకు సిగ్గు లేకపోయినా చెప్పే నాకు సిగ్గేస్తుంది. ఏంటి పెద్దోళ్ళకి చిన్న మాటలు? ఏంటంటే పరిస్థితులు బాగాలేవు. భక్తి జీవితం ఏమైపోతుంది? ఏంటి మన కొరకు ఏవైనా చేస్తామండి, ఎంత దూరం వెళ్తామండి, ఎంతైనా ఖర్చు పెడతామండి. దేవుడి దగ్గర కంటే అంత దూరమా? డబ్బులు ఖర్చు పెట్టాలా? దేవుడికి ఇవ్వాలా? నీకోసం ఎక్కడికి వెళ్ళట్లేదా? నీకోసం డబ్బులే ఖర్చు పెట్టుకోవట్లేదా? దేవుని పని అంటే లెక్కలేస్తామర్రా. దేవుని పని అంటే లెక్కలేస్తాం. మన సొంతానికంటే అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు లెక్కలేస్తావా? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లెక్కలేస్తావా? ప్రార్థనకు వచ్చినప్పుడు 100 ఉందా, ఎంతమంది ఉన్నారు అట్లా మార్చే మనిషి 10 రూపాయలు. ప్రార్థనకు వచ్చినప్పుడు లెక్కలేస్తాం. లోకల్ మన పల్లికి లెక్కలేస్తాం. ఏంటయ్యా అని అంటున్నప్పుడు మన భక్తి జీవితం రోజుకి ఏమైపోతుంది? సన్నగిలిపోతుంది. విషయాలన్నింటినీ గమనించాడు. సంఘం అప్రమత్తం చేయాలనుకున్నాడు, సంఘాన్ని బలపరచాలనుకున్నాడు. ఇప్పుడు కొత్త వాళ్ళతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు పాపము చేయొద్దు. చిన్నపిల్లలారా అబద్ధ బోధల విషయమై మీరు జాగ్రత్త పడండి.
సంఘాన్ని అపరిమితం చేస్తున్నాడు, అపరిమితం చేస్తున్నాడు. సంఘానికి చేస్తున్న ఆ చిన్నపిల్లలు చెప్తున్న మూడో హెచ్చరిక ఏంటి చూడండి. మూడో హెచ్చరిక, చిన్నపిల్లలారా క్రియలతో ప్రేమించండి. మూడోదేంటి? ముందేంటి? పాపం చేయొద్దు. రెండోదేంటి? అబద్ధ బోధల విషయమే జాగ్రత్తగా ఉండండి. మూడోదేంటి? క్రియలతో ప్రేమించండి, మాటలతో కాదు. ఇది ఏదో ఏదో సామెత ఉంటుంది, పెదాలతో పప్పలు ఉండేస్తాం మనం. కానీ దేవుడు అంటున్నాడు పెదాలతో పప్పలు కాదు, పెదాలతో మాటలు కాదు, పెదాలతో ప్రజలు ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. పెదాలతో ప్రేమించాలి కాదు, పెదాలతో ప్రేమించడం కాదు, క్రియలతో మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అర్థమైపోయింది పౌలుకి, అర్థమైపోయింది అపోస్తలుడైన యోహానుకి అర్థమైపోయింది. సంఘాలు అందరూ ఏం చెప్పేవాళ్ళు? కేవలం మాటలు మాత్రమే చెప్పేవాళ్ళు ఉన్నారంట. ఈ మాటలు మాత్రమే చెప్పేవాడితో చెప్తున్నాడు, అబ్బాయి మాటలతో ప్రేమించడం కాదురా, క్రియలతో ప్రేమించాలి. ఏ పిల్లలతో? ఏ పిల్లలతో చెప్తున్నాడు? చిన్నపిల్లలతో చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా మాటతోను నాలుగుతోను కాక క్రియలతో సత్యముతో ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా? మాటలతో కాదు నాయన, క్రియా 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 పనుల్లో ఉండాలి ప్రేమ. మాటలదే ఉందర్రా, మాటలదే ఉంది. ప్రాక్టీస్ చేస్తే రాసుకుంటాం, రాస్తే మైక్లో చెప్తాం. మన సండే స్కూల్ పిల్లలు తక్కువ తినలేదు, మైక్ ఇచ్చామంటే టైం అంతా తినేస్తారు. నేర్పిస్తే చెప్పడం చెప్పండి, కానీ ఆ మాటలు అర్థం వాళ్ళకి తెలీదు. చెప్పింది వాళ్ళ జీవితంలో జరిగించలేరు వాళ్ళు. మాటలతో కాదు నాయన, మాటలతో కాదు నాయన, క్రియలు క్రియలు క్రియలు, పనులు ఉండాలి. చిన్నపిల్లలతో చెప్తున్నాడు. కొత్తగా వచ్చిన చిన్నపిల్లలు అంట, కొత్తగా వచ్చిన వాళ్ళు అంట కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారంట, పనులు చేయట్లేదంట. కొత్తోళ్ళు చెప్తున్నాడు. ఇప్పుడు పాతోళ్ళుగా ఉన్నా ఎలా ఉన్నాం? పాతోళ్ళుగా ఉన్న మనం ఎలా ఉన్నాం? కొత్తోళ్ళు కన్నా దారుణం అండి. ఎవరు మాట్లాడలేదు? ప్రేమించాలి, ప్రేమించాలి. 17 వచ్చిన చెప్తున్నాడు. 17 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. 17 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధం గలవారేముండి తన సహోదరికి లేమి కలుగుట చూచి. మన సహోదరులు, మన సంఘంలో ఎవడో కొంచెం ఇబ్బంది పడుతున్నాడంట, లేమి కష్టాలు ఉన్నాడంట, డబ్బులు లేకో, ఆహారం లేకో, బట్టలు లేకో, ఏదో లేక కొంచెం కష్టాలు ఉన్నాడంట. ఆయన చూసి తన సహోదరులు ఏమి కలుగుట చూచి అతని ఏళ్ళు ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. మన సంఘంలో ఎవడన్నా ఇబ్బందులు ఉన్నాడు అంటే వెంటనే మనకి ఏం కలగాలి? కనికరం కలగాలి. అయ్యో దేవుడు మన పరిస్థితి బాగుందే, దేవుడు మనకు మంచి స్థితి ఇచ్చాడే, ఆడి పరిస్థితి బాగాలేదే అని వాడి ఏళ్ళు ఏం కలగాలి? కనికరం కలగాలి. ఎవడికో బాగాలేదంటే ఏమైనా చేద్దామంటే, ఏడు మాస్టర్ గారు మాటికి డబ్బులు అంటున్నామంటే అర్థం ఏంటి? నీకేం లేదు. అయ్యో ఎవరికేం బాగాలేదంటే మనం చేద్దామనే ఆ ఫీల్ రావట్లేదంటే నీకు కనికరం లేదు. కనికరం లేకపోతే దేవుని ప్రేమ ఎలా? ఏమన్నా చూడండి, పదం ఏమన్నా చూడండి. తన సహోదరులు ఏమి కలుగుట చూచి అతని ఏళ్ళు ఎంత మాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని ప్రేమ అంటే ఏంటో చెప్పనా? క్రియలతో కూడి ఉండాలి, మాటలతో కాదు. మాటలతో కాదు, క్రియల్లో ఉండాలి, క్రియల్లో ఉండాలి, క్రియల్లో ఉండాలి. సహోదరికి ఇబ్బందా? మన పక్కన సహోదరికి విశ్వాసకి ఇబ్బందా? అయితే మనం ఏం చేయాలి చెప్పనా? మనం చేయగలిగిన సహాయం చేయాలి. అదే విశ్వాసం. ఏదైనా చేస్తేనే విశ్వాసం. ఆ విశ్వాసం ఒక రోజు ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే విషయాన్ని యాకోబు గారు ఇలా మాట్లాడుతుంటాడండి. యాకోబు గారు ఏం చెప్తున్నారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడంతా మన యోహాను పత్రిక చూసాం, ఇప్పుడే జస్ట్ బయటికి వెళ్ళాం. యాకోబు పత్రికలో ఏమంటున్నారు చూడండి. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థమైన కోసం వెళ్తున్నాం అంతే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన సహోదరుడు అయినను దిగంబర్లై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన ఇవ్వక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? ఒకటి చలిలో ఉన్నాడు, చలికి ఇబ్బంది పడుతున్నాడు, నీ దగ్గర దుప్పడు ఉంది, ఏం చేయాలి? దుప్పడు ఇవ్వాలి. అలా ముడుచుకో కూర్చో బ్రదరు, చేయలేదు అని చెప్పకూడదు. అక్కడికి వెళ్ళి ఏమండి
ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు దగ్గరకు ఉండండి. ముగ్గురు దగ్గరకు ఉంటే ఏం పడుతుంది? వేడి పడుతుంది. చలి తగ్గితే సలహా ఇవ్వకూడదు. వీలైతే ఏమి ఇవ్వాలి? దుప్పటి ఇవ్వాలి. సహాయం చేయకుండా మీకోసం ప్రార్థన చేస్తామండి. ఉచిత సలహాలు ఇస్తే అక్కడ ఆడ ఆకలి తీరదు, ఆడ చలి ఆగదు. ఆడ ఆకలి తీరాలన్నా, ఆడ చలి తగ్గాలన్నా ఉచిత సలహాలు కాదు, ఏదైనా మనం క్రియల్లో చూపించాలి. అలా క్రియల్లో చూపించే ఆ విశ్వాసమే ఒకరోజు నేనేం చేస్తుంది? రక్షిస్తా. 16 రోజులు మీలో ఎవడైనా శరీరం మనకు కావలసిన ఇవ్వక సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకునిడి. ఏమి ప్రయోజనం? నిజమైన ఏం ప్రయోజనం? నిజమైన ప్రేమ ఏంటి చెప్పనా? నిజమైన ప్రేమ ఏంటి చెప్పనా? క్రియలతో కూడిందే ఉండాలి. క్రియలతో కూడిందే ఉండాలి. మనం ఏ మాటలైతే చెప్తున్నామో ఆ మాటలు మనం అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. ఏ మాటలు అయితే వింటున్నామో ఆ మాటలు మనం పాటించడానికి సిద్ధంగా ఉండాలి. అనుసరించాలి, ఆచరించాలి. క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే ఎలాగరా? వస్తున్నా వెళ్తున్నా ఏంటి ఉపయోగం? మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. మీరు ప్రయోజకులుగా మారితేనే నాకు ఉపయోగం, మీరు ప్రయోజకులుగా మారితేనే మీకు ఉపయోగం. క్రియలతో కూడిందే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. ఆ విషయాన్ని చెప్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను మీరేం చేయాలి? ప్రేమించాలి. మాటలతో మనం కాదు అయ్యా, క్రియలతో ప్రేమించాలి. ఒకటి పరిస్థితి బాగుంటుంది, ఒకటి పరిస్థితి బాగోదు. అంతే కదండి. అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉంటావు, రేపు నేను కష్టాల్లో ఉంటాను. ఒకరోజు నేను కష్టాలు ఉంటావు, ఒకరోజు నువ్వు మంచి పరిస్థితులు ఉంటావు. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? సహాయం చేసుకోవాలి. ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఒకరికొకరు తోడుగా ఉండాలి. చిన్నపిల్లలతో చెప్తున్నాడు విషయాలు. చిన్నపిల్లలతో చెప్తున్నాడు. ఎందుకంటే కొత్త కోసలకి విషయాలు ఏమి సరిగ్గా తెలియదు కనుక వాళ్ళతో చెప్తున్నాడు. లేదు మనం కూడా అవే మాటలు వినవలసిన పరిస్థితికి వచ్చామంటే, మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నామంటే, నేను అంటాను మనం చిన్నపిల్లల కన్నా దారుణంగా ఉన్నాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన భక్తి ఏంటి, మన భక్తి యొక్క స్థాయి ఏంటో ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. చిన్నపిల్లలకి హెచ్చరిక చేస్తున్నాడు. మొట్టమొదటి హెచ్చరిక ఏంటి అంటే పాపం చేద్దన్నాడు. రెండో హెచ్చరిక ఏంటి అంటే అబద్ధ బోధల విషయం జాగ్రత్తగా ఉండాలన్నాడు. మూడోది ఏంటంటే మాటలతో కాదు క్రియలతో ప్రేమించాలన్నాడు. ఇంకో 4వ విషయం చెప్తున్నాడు చిన్నపిల్లలకు, దుష్టుడిని మీరేం చేయాలి? జయించాలి అంటున్నాడు. ఎవరిని? దుష్టుడిని జయించాలి. ఆ విషయం కూడా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పడు. మీరు దుష్టుడిని ఏం చేయాలి? జయించాలి. మీరు దుష్టుని ఎందుకు జయించాలంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పడు కనుక. మనంగా దుష్టుని ఏం చేయలేము. ఇక్కడ ఎవరి తరం కాదు, దుష్టుని జయించడం ఎవరి తరం కాదు. కానీ దుష్టుని ఎలా జయించగలం అంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మనలో ఉన్నవా ఆ దేవునితో మనం దుష్టుని ఏం చేయాలి? జయించాలి. పాపం చేయకుండా దుష్టుని మనం తెగనరకాలంటే, పాపం చేయకుండా ఉండకుండా ఉండాలి అంటే దేవుడిని మనలో ఉంచుకోవాలి. మనలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే దుష్టుని ఏం చేయగలడు? జయించగలడు. జయం మందే. ఎప్పుడు దేవుడు మనలో ఉంటే జయం మందే. దేవుడు మనలో లేకపోతే జయం ఆడిదే. ఎవరిదే? సాతానుదే. సాతాను మనం జయించాలి. చిన్నపిల్లలారా సాతాను జయించాలి. సాతాను క్రియలో మీరు పడిపోకూడదు. సాతానికి మీరు లొంగకూడదు. వాడు అనేక విధాలుగా మిమ్మల్ని ఉంచుతాడు. ఆ కష్టం అంటాడు, ఈ కష్టం అంటాడు, ఆ ఇబ్బంది అంటాడు, ఈ ఏదో సమస్యని దగ్గర తీసుకొస్తాడు. నేను ఇంటికాడ కూర్చోబెడతాడు అంతే. ఏదో సమస్య ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్పలేను, కానీ సమస్య చిన్నదే. కానీ నేను ఎక్కడ కూర్చోబెడతాడు? ఇంటికాడ కూర్చోబెడతాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు కనుక దుష్టుని ఏం చేయాలి? మీరు జయించాలి. అలా జయిస్తే విజయం మీదవుతుంది. జయించకపోతే విజయం వాడిదవుతుంది. సాతాను జయించాలి అంటే చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. ఎవడు మన శత్రువు? సాతానే మన శత్రువు. గత వారం చెప్పుకున్నాం. ఎవరు మన శత్రువు? సాతాన శత్రువు. అత్త కోళ్ళనుకోకూడదు, కోళ్ళ అత్త అనుకోకూడదు. చుట్టుపక్కల కాదు,
మన బంధువులు కాదు, పక్క దేశంలో కాదు, ఎవడన్నా మన శత్రువు. సాతానే మన శత్రువు, సాతానే మన శత్రువు. వాడిని మనం జయించాలి, వాడిని జయించాలంటే దేవుడిని మనలో ఉంచుకోవాలి. సాతాను జయించడానికి ఇక్కడ సీక్రెట్లు చెప్తున్నాడు. ఇగో ఆడితో మనం పోరాటం చేస్తున్నాం కదా, ఎలా పోరాటం చేయాలో చెప్తున్నాడు అండి. 16 వచనం. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొని, దుష్టుని మీరు ఎదిరించాలంటే విశ్వాసం అనే డాల్ ఉండాలి. మీకు విశ్వాసం ఉందనుకోండి, విశ్వాసంతో దుష్టుని ఏం చేయగలం? మనం జయించగలం. మీ సమస్యల నుంచి మీరు బయటపడాలని విశ్వాసం ఉండాలి. ఓ రోజు తండ్రి వచ్చి మాట్లాడుతున్నాడు, ఏమండి మా అబ్బాయికి బాగాలేదు, బాగు చేయమన్నప్పుడు మీ శిష్యులు చేయలేకపోయారు. అప్పుడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం. నువ్వు నమ్మితే నీ సమస్య ఎంత పెద్దదైనా ఏమవుతుంది? సాధ్యమవుతుంది. విశ్వాసంతోనే నీ సమస్యను జయించాలి. సమస్యలు అంటే ఏదో కదరా, నీ సమస్యలు కొట్టడం. దుష్టుడు అనేక విధాలుగా సమస్యలతో మిమ్మల్ని ఏం చేస్తుంటాడు? సాతాను అంటే సాతాను కత్తేసుకొస్తాడో, రాత్రి వస్తాడో, తెల్లసరిగడికి వస్తాడో, ఇలా కాదు. సాతాను అంటే కాదు, మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందుల్లో నెట్టేస్తుంటాడు. వాడిని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఎలా జయించగలవు? విశ్వాసంతో మాత్రమే నువ్వు ఏం చేయగలవు? జయించగలవు. 18 వచ్చిన ఆత్మ వల్ల ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకు ఉండండి. దుష్టుడిని జయించడానికి రెండో ఆయుధం ఏంటంటే, మొదట ఆయుధం విశ్వాసం అంట, రెండో ఆయుధం ప్రార్థన అంట. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్య మట్టుమాయం. నీ సమస్య ఏంటి? మట్టుమాయం. సమస్యలు ఇంకా అంటున్నావా? కంగారు పడకు. విశ్వాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేయి. నీ ప్రతి సమస్యకి ఆయన ఏం చూపిస్తాడు? పరిష్కారం చూపిస్తాడు. సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు కదని నువ్వు దేవునికి దూరం అవ్వకు. నీకు సమస్యలు పెట్టిందే దేనికాడు? దేవునికి దూరం చేయడానికి. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయి. సమస్య పోతుంది, నువ్వు దేవునికి ఏమవుతావు? దగ్గర అవుతావు. దుష్టుని ఏం చేయాలి? మనం జయించాలి. దుష్టుని జయించాలి. చిన్నపిల్లలారా, మీరు దుష్టుని ఏం చేయాలి? దుష్టించాలి. ఇది నాలుగోది. మొదటిదేంటి? అందరూ చెప్పండారా, అందరూ నా కోసం ప్లీజ్. పాపము చేయకుడి. నెక్స్ట్, అబద్ధ బోధల విషయమై జాగ్రత్త. మూడోది, క్రియలతో, మాటలతో కాదు క్రియలతో ప్రేమించాలి. నెక్స్ట్, నాలుగోది, దుష్టుణ్ణి జయించాలి. చివరగా 5 చెప్తున్నాడు. ఈ చిన్నపిల్లలకు చివరగా చెప్తున్నాడు, విగ్రహాలకు దూరంగా ఉండండి. ఏం చెప్తున్నాడు? విగ్రహాలు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటి బాబు, ఇటోకాలు ఎత్తుంటారు కదా, వాళ్ళు కొత్తలు కదా. పాత వాళ్ళమే అటు ఇటు ఎత్తున్నాం మనం. ఏమండి, పాత వాళ్ళమే అటు ఇటు ఎత్తున్నాం. కొత్తోడేరా, కొత్తోళ్ళు ఎత్తారు. కొత్తోళ్ళు ఏమేస్తున్నారు చూడండి. కొత్తోళ్ళకు చెప్తున్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా. కొత్తోళ్ళు ఏం చేస్తారట? కొంచెం లోకం అంటున్నారట, కొంచెం దేవుడు అంటున్నారట. కొత్తోళ్ళు కదా, కొత్తలు చెప్తున్నాడు, మీరు విగ్రహముల జోలికి వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకూడదు? ఒకప్పుడు తెలియక మన పాపం చేసాం, ఒకప్పుడు తెలియక విగ్రహారం చేసాం, ఒకప్పుడు తెలియక లోకాచారాలు పాటించాం. ఇప్పుడు మన పెద్దోళ్ళు ఆ విగ్రహాలకు, విగ్రహపు ఆచారాలకు, ఆ లోక పద్ధతులకి, ఆ లోకపు ఆచారాలకు మనం ఏం చేయకూడదు? పాటించకూడదు. వాటికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. చిన్నపిల్లలారా, విగ్రహారాధన, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. మనకున్న పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ దగ్గరైపోతూ ఉంటాం. దేవుడు చెప్పిన మాట వినకపోతే మీకు నష్టం జరుగుతుంది అన్నాను అనుకోండి, ఈ మాటకు భయపడతాం లేదు నాకు తెలియదు కానీ ఇంకో మాట, లోకంలో మాట ఇంకేదన్నా చెప్పాను అనుకోండి, అమ్మా మీ ఇల్లు కిందకుంది, ఎత్తులు లేకపోతే నష్టం జరుగుతుంది అన్న వరకు నిద్ర రాదు. మనకి నిద్ర రాదరా. ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు కొడేయాలి. ఇంటిని ఏం చేయాలి? ఇంటిని ఎత్తి చేయకపోతే నష్టం జరుగుతుంది నాకు తెలియదు కానీ దేవుని మాటను వినకపోతే ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. దేవుని మాట వినకపోతే నష్టం జరుగుతుంది కానీ మనకు భయం లేదు. కానీ లోకంలో ఎవడైనా ఏం చెప్పాడు అనుకోండి, ఆ పట్టు అమ్మ బాబు ఎంత స్పీడ్గా చేస్తామండి, ఎంత కంగారు పడతామండి. ఎంత కంగారు పడతామండి. కొంతమందికి ఎదుర్లు తీసుకుని అలవాటు ఉంటే కొంతమందికి ఉంటుందండి. కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఎదురొస్తే మాకు మంచి జరుగుతుంది ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. ఇలా ఫీలింగ్ కలిగిన వాడు ఏదో పని కోసం అలా వెళ్తున్నాడు, ఏ పర్వాడు ఎదురొచ్చేసాడు, బయటికి చెప్పడు కానీ పనిలోకి వెళ్ళి ఏం చేస్తుంటాడు, ఆ డోర్ వచ్చి ఏం జరుగుతుందో ఆ ఫీలింగ్ చచ్చిపోతాడు. భయం ఏం జరుగుతారా? మనుషులు ఎదురొస్తే ఏం జరిగింది నాకు అర్థంగా కడుతున్నాను. అటు మనిషి రాడించగలడు.
ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో చిన్న చిన్న పద్ధతుల విషయమే నువ్వు అంత కంగారు పడుతున్నావే, బైబిల్లో దేవుని వాక్యాలు నువ్వు పాటించట్లేదు కదా, ఇంకెంత కంగారు పడాలి నువ్వు? నువ్వు అంటున్న దైవమే, నువ్వు అంటున్నవే దైవం, ఏదో దైవం ఉందంటున్నావు కదా, ఏదో దైవం ఉందన్న ఆ దైవం ఏం చేస్తుంది చూడండి. దేవుడికి ఏం చేస్తుంది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ముగిస్తాను, కంగారు పడకండి, ముగిస్తాను, 2-3 నిమిషాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దొరికిందా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అమ్మ ఎక్కడరా? 19 వచ్చిన. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా వణుకుతున్నాయి. దయ్యాలే దేవుడు కొనుకుతూ ఉంటే నువ్వు దయ్యాలు కొనుకుతున్నావేంటి? నువ్వు దయ్యాలకే వణికితే ఇప్పుడు దేవుడికేం చేయాలి నువ్వు? ఏమండి, ఇంకా వణికిపోవాలి కదా. నీకు దయ్యం అంటే భయం ఉంది, దేవుడు అంటే ఏం లేదు, భయం లేదు. అందుకే నీ బతుకు బాగాలేదు. నీ బతుకు బాగుండాలంటే దేవుడికి మనం ఏం చేయాలి? భయపడాలి. కొత్తగా వచ్చిన చిన్నపిల్లలు చెప్తున్నాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు విగ్రహానికి ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే విగ్రహం ఒట్టిదే కదా, ఒట్టిదే, అందులో ఏదో ఉందని ఏం చెప్పట్లేదు, ఒట్టిదే. అయినా నువ్వు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ముదిరిపోయాం, విశ్వాసంలో ముదిరిపోయాం. అంటే విగ్రహం ఎందుకు వెళ్ళకూడదండి, ఒట్టిదే కదా, అందులో ఏమీ లేదు కదా. ఎవడో ఏదో ఉందని కాదు, మేము అందులో ఏదో ఉందని వెళ్ళొద్దంటలేదు, నేనే కాదు దేవుడు కూడా వెళ్ళొద్దంటే ఏదో ఉందనా? ఇప్పుడు విగ్రహాలకు దూరంగా ఉండాలి అన్నది ఎవరు చెప్పారు? మనుషుల మాట, దేవుని మాట. ఇప్పుడు దేవుడు తెలియదా అందులో ఏమి లేదని? మరి ఆయన ఎందుకు వెళ్ళొద్దన్నాడు? ఆయన వెళ్ళొద్దన్నాడు, అందులో మాట్లాడకూడదు, ఇక అందులో ఉందా లేదని నువ్వు అడగకూడదు, ఇక నువ్వు క్వశ్చన్ లేకూడదు. దేవుడు చెప్పాడు నువ్వు చేయాలి, అందులో ఏమి లేదు. దేవుడికి తెలుసు, నాకు తెలుసు. వెళ్ళొద్దన్నాడంటే వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళావా, నీకు తెలియకుండానే ఆ తర్వాత ఏమైపోతావు? పాపములో పడిపోవడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్లో పడకపోవచ్చు, రాను రాను ఏమైపోతాను? పాపంలో పడిపోవడానికి అవకాశం ఉందని దేవుడు గుర్తించాడు. చిన్నపిల్లలతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా విగ్రహ ఆరాధనకి ఎలా ఉండాలి? దూరంగా ఉండండి. లోకాలకు మీరు దూరంగా ఉండాలి. మీరు లోకాన్ని ప్రేమించకూడదు, లోకపు ఆచారాలు ప్రేమించకూడదు, లోకపు అలవాట్లు తీసేయాలి, దేవుని అలవాట్లోకి రావాలి. దేవుని అలవాట్లు ఏంటి అంటే ఉదయం లగాలి, ప్రార్థన చేసుకోవాలి, మన పనులు ప్రారంభించుకోవాలి. ఎక్కడైనా ప్రార్థన ఉంటే వెళ్ళాలి, కూర్చొని వినాలి, వాటిని మన జీవితంలో అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. మళ్ళీ సాయంత్రం తినాలి, ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ నిద్రపోవాలి, మళ్ళీ ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతో మన జీవితం ప్రారంభం అవ్వాలి, ప్రార్థనతోనే మళ్ళీ మన జీవితం ఏమవ్వాలి? ముగింపు చేసుకోవాలి. ప్రార్థన దేవుని యొక్క అలవాట్లు మనకు రావాలి. దేవుని అలవాట్లో మనం వెళ్తున్నప్పుడు విగ్రహారాధనలోని పడిపోకుండా ఉండడానికి ఏమవుతుంది? జాగ్రత్త పడుతుంది. ఈ పత్రిక అంతా మీరు గమనించండి, చిన్నపిల్లలని పదే ఆ విషయాలు చెప్తున్నాడంటే కేవలం ఈ విషయాలు చిన్నపిల్లలకి చెప్తున్నాడు. ఈ చిన్నపిల్లలు ఎవరై అంటే పాపం చేసే చిన్నపిల్లలు చెప్తున్నాడు, విగ్రహాలకి దగ్గరికి వెళ్ళిపోయే పిల్లలు చెప్తున్నాడు, ఏ బోధ ఏంటో చూసుకోలేని చిన్నపిల్లలతో చెప్తున్నాడు. కేవలం మాటలు మాత్రమే చెప్పి పనులు చేయని చిన్నపిల్లలు చెప్తున్నాడు. దైవం ఏం చేస్తున్నాడని దుష్ట ఆలోచనలకు పడిపోయి చిన్నపిల్లలు చెప్తున్నాడు. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న మనం పెద్దోళ్ళు అవుతున్న మనం ఈ విషయాల మీద ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దుష్టుల్లోకి వెళ్ళిపోకుండా, దయ్యపు ఆలోచనలకు వెళ్ళిపోకుండా దేవుని ఆలోచనలు తెలుసుకోవాలి, దేవుని క్రియలు జరిగించాలి, ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన లోకానికి మనం చేరాలి. రోజుకి మన భక్తి జీవితాన్ని పెంచుకోవాలి తప్ప రోజుకి మన భక్తి జీవితాన్ని ఏం చేసుకోకూడదు? తగ్గించుకోకూడదు. రోజులు గడిచే కొలిది నువ్వు ఒకరికి చెప్పాలి తప్ప నువ్వు ఇంకొకరితో ఏం చేసుకోకూడదు? చెప్పించుకోకూడదు. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమం కాదు. ఉన్నతంగా మీరు ఎదగాలి, ఉన్నతమైన లోకానికి మీరు చేరాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, నాయన తండ్రి, మీరు ఒక్కసారి తండ్రి, మరొక్కసారి నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అలా పెద్దవాళ్ళుగా మేము కనబడుతున్నప్పటికీ తండ్రి ఇంకా చిన్నపిల్లలాగా మేము ప్రవర్తిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. నాతో సహా నాయన ఇక్కడున్న మేమంతా ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నామేమో దేవా, మమ్మల్ని సరిచేయండి. పెద్దవారుగా ప్రవర్తించేలా, పెద్దవారుగా మేము మాట్లాడేవారుగా, పెద్దవారుగా నేను వ్యవహరించేవారుగా ఉంటూ చూపించండి. దుష్టుడు తండ్రి అనేక సమస్యలతో మమ్మల్ని దిగజారుతూ అనేక సమస్యలతో నేను మీకు దూరం చేస్తున్నాడు తండ్రి. వాడు మాయలో వాడు ఆలోచనల మీద పడిపోకుండా అవసరమైతే వాక్యం అనే వేరే కటకం చేత దుష్టుడిని తెగనరికి మీకు దగ్గరగా నాయన చేరడానికి చూపించండి. పెద్దవారుగా ఉందాగా వ్యవహరించడానికి చూపించండి. చిన్నపిల్లల శాస్త్రాలు మేము మానేసే వరకు ఉండడానికి చూపించండి. ఇంకా సంఘంలో ఇంకెవరైనా చూడండి చిన్నపిల్లల శాస్త్రాలు ఆలోచనలు ఒకరు చేస్తున్నారేమో నన్ను క్షమించండి. పెద్దవారు ఆలోచనలోనికి వెళ్ళడానికి చూపించండి తండ్రి. ఇంకెందరైతే ఈరోజు సంఘానికి రాలేకపోయారు, నన్ను మరొక అవకాశాన్ని మాకు దయచేయండి. నేను తండ్రి మీరే నిజదేవుడని గుర్తించి మీ దగ్గరికి వెళ్తేనే క్షేమ అన్న సంగతిని వారు అర్థం చేసుకొని నీ చిత్తానుసారంగా ప్రవర్తించిన వారికి చూపించండి.
మీ చిత్తం ఉంటుందండి. మరొక్కసారి మన సాయంత్రపు ఆరాధనలో మళ్ళీ మేము కలుసుకొని మళ్ళీ నీ మాటలు, నీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు అర్థం చేసుకొని మా బ్రతుకులు మరింతగా మెరుగుపరచుకోవడానికి మమ్మల్ని అందరినీ ఆ స్థలానికి మీరు నడిపించి ఆ కార్యక్రమం ద్వారా కూడా మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరినామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.